మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలంటే చాలు అందులో ఉండే పంచ్ డైలాగులు అందరినీ అట్రాక్ట్ చేస్తుంటాయి. తెలుగులో ఒకప్పుడు జంధ్యాల లాంటి గొప్ప రచయిత సినిమా ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తూ వరుస సక్సెస్ లను అందుకున్నారు. ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీకి చాలా మంది రైటర్లు వచ్చినప్పటికీ వాళ్ళ మార్కును మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జంధ్యాలకి వారసుడిగా కొనసాగడమే కాదు, ఆయన లేని లోటును కూడా తీరుస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన వరుస సినిమాలు డైరెక్ట్ చేస్తూ ఇండస్ట్రీలో నంబర్ 1 డైరెక్టర్ గా కూడా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. ఇక దాంతో త్రివిక్రమ్ కొంత డిసప్పాయింట్మెంట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 6 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకైతే త్రివిక్రమ్ మరొక సినిమాను అనౌన్స్ చేయలేదు. గుంటూరు కారం సినిమాకి ముందు అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తాడనే ప్రచారం వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద అటు అల్లు అర్జున్ కానీ ఇటు త్రివిక్రమ్ కానీ ఎవరు సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు మాత్రం త్రివిక్రమ్ పని అయిపోయిందా, ఇన్ని రోజుల పాటు ఆయన ఖాళీగా ఎప్పుడు లేరని, ఒక సినిమా అయిపోయిన వెంటనే మరొక సినిమా అనౌన్స్ చేసి ఆ సినిమా పనుల్లో బిజీగా ఉండేవారని చెప్తున్నారు. ప్రస్తుతం 6 నెలలు ఖాళీగా ఉండడంపై త్రివిక్రమ్ వైఫల్యాన్ని చూపిస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడా లేదా మరొక హీరోతో సినిమా చేయబోతున్నాడా అనే విషయాలపై స్పష్టత రాలేదు. అన్ని విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.